హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు నేను గుమ్మడికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు, నేను చూపిస్తున్నాను వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది. గుమ్మడికాయ హాఫ్ కేజీ ఉంటుంది, కేజీ ఉంటుంది, 2 kgs ఉంటుంది. మేము హాఫ్ కేజీ ఉండేది తీసుకున్నాము. దాంట్లో సగం ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాము. ఇలా సపరేట్గా ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ పీసెస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ గుమ్మడికాయ పీసెస్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇలా బాగా ఆ వాటర్లోనే బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes, అంటే ఒక 70% మాత్రమే బాయిల్ అవ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోకూడదు. పీస్ చెక్ చేసుకోవాలి 5 minutes తర్వాత. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. పక్కన తీసి పెట్టుకొని వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చనిబేడలు, మినపప్పు, ఆనియన్స్, సాల్ట్ వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ పెడితే కింద డీప్ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనము వెల్లుల్లి వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకోవాలి. ఈ పోపులో వేసుకొని బాగా మసాలా అంతా పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్త్కి మంచిది. మంత్లీ వన్స్ అయినా తినడం మంచిది పిల్లలకి. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అలా అనుకున్న వాళ్ళు ఇది వాళ్ళ డైట్లో ఉంచుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇప్పుడు మనం లిడ్ పెట్టుకొని ఒక 5 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. మేము మంత్లీ వన్స్ ఇలా గుమ్మడికాయతో ఏ వెరైటీ అయినా చేసుకొని తింటాము. హల్వా అయినా, ఇలా ఫ్రై అయినా, కర్రీ అయినా, కొన్ని స్నాక్స్ ఉంటాయి, వాటిని ప్రిపేర్ చేసుకొని తింటుంటాము. ఇప్పుడు మనం లిడ్ తీసేసాం కదా, చూడండి బాగా బాయిల్ అయిపోయింది. ఆ మసాలా అంతా కూడా దానికి బాగా పట్టింది. చూడండి, గుమ్మడికాయ ఇలా ఫ్రై ఇష్టం లేని వాళ్ళు గుమ్మడికాయ జ్యూస్ అయినా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ఎక్కువ మంది ఇప్పుడు చాలా వరకు డైట్లో గుమ్మడికాయని ఉంచుకుంటున్నారు. ఇది రైస్లోకైనా తినచ్చు, చపాతీలోకైనా తినచ్చు, దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెడీ ఫ్రెండ్స్. మార్కెట్లో మనము అడిగి తెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ సైజు ఉండేది తెచ్చుకుంటే అది వేస్ట్ అయిపోతుంది కదా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు మనము. అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకూడదు ఎక్కువ రోజులు, అందుకే చెప్తున్నాను.